జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్ పై మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకుని లక్షలు వసూలు చేశాడని కంప్లైంట్ చేసింది. గతంలో జతిన్ ను అరెస్ట్ చేసినా రిమాండ్ రిజెక్ట్ కావడంతో బయట ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్ పై మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఇదేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, మరి మనం చూసాము ఎవరైతే రిచ్ కిడ్స్ ఉంటారో అలాగే బాగా డబ్బున్న అమ్మాయిలను ఎరవేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయిలు సహకరించిన విషయాన్ని అయితే మనం చూసాం. ఇప్పుడు ఈ జతిన్ అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఆర్కే? ఏదైతే సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఈ సెక్స్ ట్రాప్ కేసులో మరొక పోక్సో కేసు అయితే నమోదైతే అవడం జరిగింది. ప్రధాన నిందితుడు అర్జున్ ఎవరైతే ఉన్నారో అర్జున్ స్నేహితుడు జతిన్ పైన ఒక మైనర్ బాలిక అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తనని లైంగికంగా వాడుకోవడంతో పాటు ఈ సోషల్ మీడియాలో ఫోటోలు ఏవైతే తీయడం జరిగిందో అతను ఫోటోస్ వీడియోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగిందంటూ కూడా ఆ మైనర్ బాలిక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దీంతో అరెస్టుల సంఖ్య 5కైతే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోక్సో కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ అయితే చేయడం జరుగుతుంది. ఈ కేసు మొదటి నుంచి మనం చూస్తే ఎవరైతే రిచ్ కిడ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ పిల్లల్ని మొత్తాన్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళ వీడియోలు అవన్నీ తీసి కూడా వాళ్ళని బెదిరించడం అయితే చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు అర్జున్ అలాగే అతని సోదరుడు ప్రవీణ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు అతనికి సహకరించిన అంటే ఈ మొత్తం ఇష్యూస్ సహకరించిన అర్జున్ తల్లి అలాగే అర్జున్ మేనమామ ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు జతిన్ పైన కూడా ఫిర్యాదు చేయడంతో మొత్తం 5గురికి చేరుకోవడం అయితే జరిగింది. దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉండి ఉంటుందంటూ కూడా మొదటి నుంచి భావిస్తున్నారు. అత్యంత పాష్ కార్లలో తిరుగుతూ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తూ కూడా ఈ సెక్స్ స్కాండల్ అయితే నడిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు లోతైన విచారణ అయితే చేయడం జరుగుతుంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. పోలీసులు అయితే పరిస్థితి కనిపిస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే.